ఈజీ మెథడ్లో పైపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇట్లా అంతా థ్రెడ్ పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఇట్లా సీదా పెట్టుకోండి. దీన్ని ఇది ఉంది కదా, దీని మీద ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని దీనిపైకి ఇట్లా తెచ్చుకోండి. ఇది అట్లా అంటే సగం ఈ ఇటు పక్కకు ఈ పైపింగ్ది ఎంత సైజు కావాలనో అంత సైజు మలుచుకోండి. ఇట్లా మలుచుకొని మిషన్ పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసుకొని అంతా ఇట్లా చూడండి, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని ఇట్లా పైకి ఎంత సైజు కావాలనో అంత, సన్నంగా కావాలంటే సన్నంగా, ఇది వెడల్పు సన్నంగా కావాలంటే సన్నంగా, వెడల్పు కావాలంటే వెడల్పు ఇట్లా పెట్టేసుకోండి. చూడండి ఇంత ఉంది కదా, ఇట్లా ఈజీ మెథడ్ అండి ఇది. ఇట్లా ఈజీగా కుట్టేసుకోవద్దు అనమాట. చాలా చాలా ఈజీ అండి ఇది. 1-2 సార్లు ట్రై చేయండి, తర్వాత 3వసారి కరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా కుట్టాం కదా, దీన్ని ఈ భాగాన్ని లోపలికి పంపించండి. ఈ థ్రెడ్ అనేది ఇట్లా తీసుకురండి. ఇట్లా ఈ థ్రెడ్ అనేది ఇట్లా తీసుకురండి. అట్లా తీసుకొచ్చి మీకు ఇక్కడ కావాలంటే ఇట్లా హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు, లేదంటే మిషన్ కుట్టు అయినా వేసేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు నేనైతే మిషన్ కుట్టు వేసేస్తున్నా. అట్లా ఇట్లా మిషన్ కుట్టు వేసేస్తాను. ఎక్కువ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది చూడండి, అట్లా అనమాట పైపింగ్. మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా ఉంది కదా, ఇట్లా తీసుకోండి. ఇది కూడా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోవద్దు, ఇట్లా పెట్టుకోవద్దు, ఇట్లా పెట్టుకొని ఇట్లా అనొద్దన్నమాట. ఇది బయటకు వచ్చేస్తుంది. అట్లా పెట్టుకోకుండా ఈ ఖర్చు అనేది లోపలికి పోయేటట్టు దీని మీద చూడండి, ఇదిగోండి ఇంత క్లాత్ లోపలికి వెళ్ళిపోవాలా. మీకు పైకి ఎంత సైజు కావాలనో అంత మలుచుకోండి. అర్థమైంది అనుకుంటాను. అట్లా వీడియో ఎక్కడ ఆఫ్ చేయకుండా చూసుకోండి. ఇట్లా ఎంత నీట్గా పెట్టుకుంటే మీకు అంత నీట్గా వస్తుంది అన్నమాట. అట్లా బాగా గుంజినట్టు పట్టుకోండి. ఈ క్రాస్ పీస్ కాబట్టి మంచిగా ఇట్లా అదిగినట్టు పట్టుకుంటే బాగా వస్తుంది అన్నమాట. అంతా కుట్టేసుకున్నాక ఇక్కడికి కట్ చేసుకోండి. కట్ చేసుకొని కింది వైపు కూడా ఈ ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఇది ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. మందం రాకుండా ఉంటుంది. ఇట్లా
ఇదంతా కట్ చేసేయండి. ఇట్లా కట్ చేస్తే ఇదంతా పోతుంది. అప్పుడు మీరు ఈ థ్రెడ్ వరకు ఇట్లా పెట్టేసుకోండి, మిగతా అంతా కిందికి ఇట్లా పెట్టేసుకొని, ఇందాక చెప్పాను కదా ఇట్లా మర్చుకొని, ఇక్కడ హెమ్మింగ్ అయినా మిషన్ కుట్టు కనిపించద్దు అనుకుంటే హెమ్మింగ్ చేసేసుకోండి, మిషన్ కుట్టు కనిపించినా పర్వాలేదు అనుకుంటే మిషన్ కుట్టు వేసేసుకోండి. మీకు హెమ్మింగ్ బాధ ఉండదు మిషన్ కుట్టు వేసేసుకుంటే. ఇంతే అండి పైపింగ్ ఇంతే అండి. చాలా సులువుగా నేర్చుకోవచ్చు, ఇది చాలా ఈజీ అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఈ థ్రెడ్ అనేది మనము 0 సైజ్ తెచ్చుకోవాలన్నమాట. తక్కువ చిన్నగా ఎంత సన్నగా ఉంటే అంత పైపింగ్ నీట్గా వస్తుంది అన్నమాట. దొడ్డుది ఎప్పుడు వాడద్దు, ఇట్లా సన్నంగా ఉండే తెచ్చుకోవాలన్నమాట. చూడండి నీట్గా వచ్చింది. ఎక్స్ట్రా అనే క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది. ఇంతే అండి పైపింగ్. మీరు కూడా ట్రై చేయండి, నేర్చుకోండి. నా విద్య మీకు 10 మందికి చేరువవుతుందని నేను ఉద్దేశంతో మీకు నేర్పిస్తున్నాను. మీరు కూడా నేర్చుకోండి, మీరు కూడా ఇలా కుట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.